వివేకానంద హై స్కూల్లో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ 175వ నెల సేవా కార్యక్రమాన్ని విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీకాళహస్తిలోని వివేకానంద హై స్కూల్లో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ 175వ నెల సేవా కార్యక్రమాన్ని విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీకాళహస్తిలోని వివేకానంద హై స్కూల్లో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ 175వ నెల సేవా కార్యక్రమాన్ని విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నరసింహమూర్తి మాట్లాడుతూ నేటి కాలంలో సెల్ ఫోన్ల అధిక వినియోగం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. అవసరమైన మేరకు మాత్రమే సెల్ ఫోన్ ఉపయోగించి చదువు, జనరల్ నాలెడ్జ్ వంటి ఉపయోగకరమైన విషయాలకి పరిమితం చేయాలని సూచించారు. పట్టుదల, కృషి ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. అరుణిమ సిన్హా కృత్రిమ కాలుతోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఘనతను చిన్న వయసులోనే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్య వంటి వారి విజయాలను ఉదాహరణగా పేర్కొంటూ ప్రతి విద్యార్థి లక్ష్య సాధనకు కష్టపడాలని సూచించారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వ్యవస్థాపకుడు మునీర్ భాయ్ మాట్లాడుతూ ఒకే నీళ్ల బాటిల్లో ఏ పదార్థం ఉందన్న దానిపై దాని విలువ ఆధారపడి ఉంటుందని, అదేవిధంగా ప్రతి విద్యార్థిలో ఉన్న ప్రతిభే వారి విలువను పెంచుతుందని అన్నారు. విద్యతో పాటు సేవా భావాన్ని పెంపొందించుకుంటే సమాజానికి ఆదర్శంగా నిలవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులు ప్రతి నెల అందించే నిత్యావసర సరుకుల్ని డీఎస్పీ చేతుల మీదుగా పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులకు పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్ బాబు, గుమ్మల రాజేశ్వరరావు, బాబా షరీఫ్, గాంధీ, కంట ఉదయ్, వివేకానంద హై స్కూల్ కరెస్పాండెంట్ జితేంద్ర, వంశీ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మరొక సభ్యులు బాబా ఫరీద్ వారిని కూడా సంస్థ సభ్యులు ముఖ్యులు గరికపాటి రమేష్ గారిని కూడా సభ్యులు ముఖ్యులు గరికపాటి రమేష్ గారిని కూడా సన్మానిస్తున్నారు. స్కూల్ కరెస్పాండెంట్ జితేంద్ర గారికి మరియు వారి ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హ్యూమన్ రైట్స్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ మన మెంబర్ ఈ కార్యక్రమం నుంచి 10 రోజులు రాక ఉండి చాలా కార్యక్రమాలు సహాయ సహకారం అందించారు ఫరీద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫరీద్ గారు. అందరూ ఒక గ్రూప్ ఫోటో నిలబడేసి జాతీయ గీతం పాడేద్దాం.